హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. అసలు చిక్కుడుకాయ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం దీనికోసం ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, గార్లిక్, హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. నీట్గా తెంపి వాష్ చేసుకున్నాను. అలానే కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. దీనికోసం మనము శనగపప్పు, మినపప్పు, అలానే ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకున్నాను. చిక్కుడుకాయ చాలా హెల్త్కి మంచిదండి. చలికాలం వచ్చింది కదా, సీజన్లో దొరుకుతుంది కాబట్టి కంపల్సరీగా మనం కన్జ్యూమ్ చేయాలి. ఒక ఎండుమిరపకాయ తెంపుకొని వేసుకున్నాను. అలానే గార్లిక్ అనేది తాలింపులో వేసుకున్నాను అనమాట. కొన్ని కరివేపాకు, ఇవి కొంచెం వేగాక దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా మగ్గించుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఆనియన్స్ అనేది మగ్గిపోయినాయి కదా, మనం దీంట్లోనే చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాము. చిక్కుడుకాయ చాలా హెల్త్కి మంచిదండి. ఇవి సీజన్లో చలికాలంలో దొరుకుతుంది కాబట్టి కంపల్సరీగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. దీంట్లో కాల్షియము, మాంసకృతులు, పోషకాలు, విటమిన్స్ చాలా ఉంటుంది. అసలు తినని వాళ్ళు ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీని రైస్ కానీ రోటీ, రొట్టెల్లో చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ స్టీమ్కి మెత్తపడతాయి అన్నమాట. మనము దీంట్లో టమాటాలు వేసుకుందాము. నేను 3 టమాటాలు తీసుకున్నాను. టమాటా సూపర్ ఫుడ్ అంటారు కదండి, అందుకే టమాటా చిక్కుడుకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అన్నమాట. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది వేస్తున్నాను. కారము మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండి. కారం తినే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ అనేది. సాల్ట్ అనేది కూడా మనం టేస్ట్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి ఇంకో 3-4 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ టమాటాలన్నీ మగ్గిపోయినాయి కదండి. టమాటాలన్నీ మగ్గిపోయినాయి. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అయింది కదా, ఈ వాటర్కే, ఈ స్టీమ్కే ఈ చిక్కుడుకాయలు అనేది మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి మళ్ళీ నేను గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ అనేది చాలా హెల్త్కి మంచిదండి. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనమాట. హార్ట్కి కూడా చాలా మంచిది. ఇక స్మెల్ సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది గార్లిక్ యూజ్ చేయడం వల్ల. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి మూత పెట్టి జస్ట్ 1-2 మినిట్స్ సిమ్లో ఉంచితే ఆ గార్లిక్, ఆ కొత్తిమీర స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను రెసిపీస్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది చిక్కుడుకాయ టమాటా కూర. మీరు ట్రై చేయండి. బాయ్.